ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రికి ఫోన్ చేసి ఈ విషయం వెంటనే చెప్పాలి. బాలాగారు, ఒక్క నిమిషం. గాయత్రి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? సుందరి, మళ్ళీ గాయత్రికి ఫోన్ చేయి. మేబీ బిజీగా ఉందేమో. గాయత్రి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తాతయ్యకి ఫోన్ చేస్తే గాయత్రి ఎక్కడుందో తెలిసిపోతుంది. హలో తాతయ్య, అక్కడ గాయత్రి ఉందా? ఇక్కడెక్కడ కనిపించలేదమ్మా. బాలగారింటి దగ్గర నువ్వు కనిపించపోయేసరికి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఏమ్మా, గాయత్రి నీతో పాటు లేదా? తాతయ్య, తను ఇంటికి వెళ్ళిందేమో. నేను కనుక్కుంటానులే. నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ తాతయ్య. బాలాగారు, నేను వెంటనే మార్ఫింగ్ ఫోటోలో ఉన్న వ్యక్తిని కలవాలి. మీరు మా ఇంటికి వెళ్ళి గాయత్రిని తీసుకుని పెళ్లి జరిగే చోటుకి తీసుకొస్తారా? అలాగే సుందరి. మా ఇల్లు గుర్తుందా? ఇలాగే స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తీసుకుని మళ్ళీ రైట్ తీసుకుంటే మా ఇల్లు. నేను వెళ్తానులే, నాకు తెలుసు. జాగ్రత్త బాలాగారు. సుందరి, నువ్వు వెళ్ళు. నేను జాగ్రత్తగా వెళ్ళి గాయత్రిని తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. అన్నా, ఈ అమ్మవారి గుడి ఎక్కడుంది? ఇటువైపు వెళ్ళండి. థ్యాంక్ యూ. స్వామి, మీ అన్నగారి మాట కాదని అభిమన్యుడితో శశిరేఖ వివాహం ఎలా చేస్తారు? ఎలాగైనను జరగవలెను. ఎందువలననగా శశి పుట్టినది అభిమన్యుడి కోసమే. అభిమన్యుడికి చిన్ననాడే శశినిచ్చి పెళ్లి చేస్తామని మాటిచ్చారు అన్నావదినలు. ఆ విషయం ఎల్లరికూ విదితమే స్వామి. కాని ఈ స్థితిలో ఎలా వివాహం జరిపించెదరు? ఆ పనికి ఒకరున్నారు. భీముని కుమారుడు ఘటోత్కచుడు సాయం చేస్తాడు. అభిమన్యుడికి స్వయాన అన్న కాబట్టి అతని సాయం తీసుకొని అభిమన్యుడికి శశికి వివాహం జరిపిస్తారు. మా చెల్లెలు సుభద్ర ఆనందించేలా చేస్తారు.
ఇతనే గాయత్రి మార్ఫింగ్ ఫోటోలో ఉన్న అతను. అమ్మా త్రిపుర, నువ్వేంటమ్మా ఇక్కడ? అన్నా మీరేంటి ఇక్కడ? మేము ఈ గుళ్ళో నాటకం వేసామమ్మా, ఇప్పుడే అయిపోయింది. ఏంటమ్మా, అమ్మవారి దర్శనానికి వచ్చావా? ఉహుం, కాదన్నయ్య. దేనికోసం వచ్చావమ్మా? ఏంటంత కంగారుగా ఉన్నావు? ఆ, అన్నా ఏం జరిగిందంటే వీటి గురించి తెలుసా? అదిగో అక్కడున్నారు కదా అరవింద్ కుమార్ గారు, ఆయన కలవడానికే వచ్చాను. అతన్నెలా ఒప్పిస్తావమ్మా? ఎలా అయినా ఒప్పించాలి, అంతకు మించి వేరే దారి లేదు. అసలు అతని దగ్గరికి ఎలా వెళ్తావు? అతని చుట్టూ బౌన్సర్స్ ఉన్నారు. అవునమ్మా, ఒకసారి అటు చూడు. అతను పెద్ద వివిఐపి అమ్మా. అన్నయ్య, అతని నేను తీసుకెళ్ళలేకపోతే అక్కడ నా చెల్లెలి జీవితం అన్యాయం అయిపోతుంది. దాని ప్రేమ విఫలమవుతుంది. దాని బాధని కన్నీటిని నేను చూడలేను. వెళ్ళి అరవింద్ గారిని బతిమాలైనా తీసుకెళ్తాను. అమ్మా, అమ్మా ఆగమ్మా. అతనికి నీ సమస్య అర్థం కాదమ్మా. అతను ఖచ్చితంగా నీతో రాడమ్మా. మరి ఎలా అన్నయ్య? అక్కడ జరిగే పెళ్లి నాపి నా చెల్లెలికి న్యాయం చెయ్యాలి. ఒక పని చేద్దామమ్మా, అతను రాకపోతే మనమే అతను తీసుకెళ్దాం. అదెలా సాధ్యం అన్నయ్య? ఎలా సాధ్యమో మేము చూపిస్తాం కదమ్మా. నువ్వు కంగారు పడకుండా కాసేపు వెయిట్ చెయ్యి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.